ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువారి ఘనమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మేము గత కొన్ని సంవత్సరాల నుండి ఒక మందిరాన్ని నిర్మించడం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు ఆ పని జరిగించడం కొరకై, ఆ పని మొదలుపెట్టడం కొరకై దేవుడు కొన్ని వాగ్దానాలు చేశారు. వాటిని ఆధారం చేసుకొని మేము దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడం కొరకు ప్రయత్నం చేస్తున్నాము. దాని కొరకు మిమ్మల్ని ప్రార్థన చేయమని అడగడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానాలని మీకు ఒకసారి గుర్తు చేస్తాను. నేను జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో నుండి 6-7 వచనాల్లో, అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాను. కాబట్టి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి అనేకులకు దీవెనకరంగా ఉండడం కొరకు, దీవెనకరంగా ఉండాలని ఆశిస్తూ ఒక మందిరాన్ని కట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ విధంగానే హగ్గై గ్రంథంలో నుండి కూడా ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది దేవుని కొరకు మందిరాన్ని నిర్మించడానికి ఇశ్రాయేలు ప్రజలు పూనుకున్నప్పుడు దేవుడు వారికి చేసిన వాగ్దానము. సో దేవుడు మాకు కూడా ఈ వాగ్దానాన్ని చేయడం ద్వారా దేవుని పని చేయడం కొరకై మేము కూడా పూనుకున్నాము. కాబట్టి మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనల్లో దయచేసి ఈ మందిరము నిర్మించబడినట్లుగా మీరు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అది ప్రారంభం చేయబడి చక్కగా ముగించబడినట్లుగా, దేవుడు తన కృపను అనుగ్రహించినట్లుగా అన్ని సమస్తాన్ని సమకూర్చి దేవుడు జరిగించాలని మీరు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.